సంగారెడ్డిలో రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రారంభించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక ఐబీ నుండి హెల్మెట్ పెట్టుకుని నిర్వహించిన ర్యాలీని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ఎంవీఐ అరుణ డీఎస్పీ సత్తయ్యలతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని, బైక్ హెల్మెట్ పెట్టుకుని, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకుని జాగ్రత్తగా నడిపించాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మనతో పాటు ఎదుటి వారికి కూడా చాలా ప్రమాదం అని, అందుకే అందరూ రోడ్డుపై మెల్లగా జాగ్రత్తగా వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో హెడ్ క్వార్టర్లో రోడ్డు రవాణా శాఖ నుంచి రోడ్డు భద్రత ఏ విధంగా పాటించాలి అని అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీగా వెళ్తున్న మరి ముఖ్య వచ్చేసిన డిఎస్పీ గారు, సిఐ గారు మరియు మేడం గారు, మిగతా శాఖ సభ్యులందరికీ మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరి పేరుపై నమస్కరించి మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పెద్ద అనుకోకుండా మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరి ఎంత పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు ఎంత కూడా వాళ్ళ ప్రయత్నం చేసినా ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి ప్రాణం వాళ్ళు చూసుకోవాలనే అవగాహన కోసం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది, పైసా కానీ ప్రాణం కానీ విలువ లేకుండా అయిపోయింది. ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఎక్కడ పోతున్నాం, పైకి పోతున్నాం, అది తగ్గించుకోవాలి. ఫాస్ట్ అనేది అది తగ్గించుకొని స్పీడ్ తగ్గించుకుంటే ఎంత స్పీడ్గా రోడ్డు మీద పోతే అంత మనకు ప్రమాదకరం. దయచేసి లిమిట్లో వెళ్ళండి, మీ భద్రత మీరు కల్పించుకోండి. ఎంత ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నా, ఎంతమంది చెప్పినా, ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినలేని పరిస్థితిలో ఈరోజు సమాజంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, మేలుకోండి. మరి ప్రాణం పోయినా, కాలు పోయినా, చేయి పోయినా ఎవరు వాళ్ళు భరించాల్సిందే. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పడానికి మరి ఈ మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బిలో 18 ఇయర్స్ మైనారిటీ వాళ్ళకి చాలా తల్లిదండ్రులు మరి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఇంకా కూడా పిల్లలకి వెహికల్స్ ఇచ్చి రోడ్డుపై పంపడం జరుగుతుంది. తల్లిదండ్రులకు మరి మరొక్కసారి ఈ వీడియో వల్ల చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి వస్తే తల్లిదండ్రులకు శిక్ష అయ్యాలి. తల్లిదండ్రులకు ఫైన్ వేసినా పైసలు కడుతున్నారు, అట్లా కాదు, జైలుకే పంపించాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకోరికి కూడా ప్రమాదం జరుగుతుంది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఒక్కరికే జరగదు, ఎదుటి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ఈ పిల్లలు కరెక్ట్గా ట్రైనింగ్ ఉండదు, డ్రైవింగ్ కరెక్ట్గా చేయక ఎదుటి వాళ్ళకి మరి పోయి యాక్సిడెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఖచ్చితంగా రూల్ ప్రకారంగా వెళ్ళాలి. మరి శిక్ష పడేటట్టుగా ఒక 10-20 మందికి ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఏరియాలో వేస్తే మిగతా జిల్లా కానీ మన ఎక్కడ రాష్ట్రంలో కూడా మేల్కొల్పు జరుగుతుంది. అలాంటి శిక్షణ ఇచ్చేది మన సంగారెడ్డి నుంచే మొదలు చేయాలి. మనము రాష్ట్రానికే మేల్కొల్పిన వాళ్ళం అవుతామని నేను ఈ ర్యాలీ ద్వారా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈరోజు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అది చాలా ఘోరం.
ఎన్ని చేసినా కానీ ఎన్ని కష్టడి చేసినా మరి డ్రింక్ చేయడం రాత్రిలో పగలు ఏదనుకోకుండా మరి యాక్సిడెంట్ అవుతున్నా ఉన్నాయి. చూస్తూనే ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాంటిది కూడా మరి ఇంకా కూడా మనం కఠినమైన ఇది తీసుకొని మరి ప్రజలకి ఈ మేల్కొల్పును అందరినీ కూడా మేల్కొనే విధంగా చేస్తూ ఇంకా కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కారులో బెల్ట్ అనేది మన అంటే సంక్షేమం కోసం రక్షణ కోసం మరి ఎన్ని రకాలుగా మరి కార్లో కూర్చోని కానీ కుయ్యి అని చెప్తానే ఉంటుంది కానీ మనం పట్టించుకోవాలి. అదే అంటే అట్లాంటి ఏర్పాటు చేసినా మనం పక్కా పెడుతున్నాం. మరి హెల్మెట్ ఉంటే ఈ రోజుల్లో మరి ఎక్కడ శరీరంలో ఎక్కడ దెబ్బలు తాకినా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ తలకు తాకితే మాత్రం మన చేతిలో ఉండదు. కాబట్టి ఇది ఒక మంచి పరికరం. ఇది అందరూ కూడా 2 వీలర్స్ పోయే వాళ్ళు డబ్బులు పోతే కూడా వాళ్ళు కూడా పెట్టుకోవాలి. సింగిల్గా డ్రైవరే కాదు, నడిపేటోడే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకుంటే మరి ఈ సేఫ్టీ ఉంటుందని మరి ఇక్కడ ఉన్న అధికారులందరూ చెప్తున్నారు. అందరం మరి దీన్ని పాటిద్దాం అని తెలియజేసుకుంటూ మరి మీ అందరి సంక్షేమమే మా సంక్షేమంగా. కావాలన్నా ఇప్పుడు ఇదేనా? మీ ప్రాణం మీ చేతిలో ఉండదు. ఎవరి ప్రాణం ఎవరి చేతిలో ఉండదు. ఎవరి ప్రాణం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరి సూచనలు ఇవ్వడం అందరూ కూడా సూచనలు పాటించాలని మరొకసారి పేరున ప్రజలందరినీ కోరుకోవడం. రోడ్డు భద్రతా మహోత్సవాలను జరుపుకుంటున్నాము రవాణా శాఖ తరఫున. ఈరోజు రవాణా శాఖ తరఫున బైక్ ర్యాలీ. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేస్తే ఫైన్లు విధించబడుతుంది. మన ప్రాణాలు మనం రక్షించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. మన ముందు కూర్చున్న వాళ్ళే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను. బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంతకుముందు ఎలా ఉందంటే అయ్యో మనం హెల్ప్ చేస్తే కేసు అవుతుంది అనేసి అలా పక్కకు తప్పించుకునే వాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు రాహువీర్ అనేది ఒక కొత్త కార్యక్రమాన్ని మార్చి నుంచి వచ్చేది. మనం వాళ్ళని ఒక గోల్డెన్ అవర్లో వాళ్ళని రక్షించగలిగితే వాళ్ళకు రాహువీర్ అనే సర్టిఫికేటు 25,000 పారితోషికము లభిస్తుంది. దీని గురించి కూడా మేము కళాశాలలలో పాఠశాలలలో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం.